ఒకే ప్లేస్ లో అందరం కలిసి ఎందుకు తింటున్నాం తెలియాలంటే వీడియో హ్యాండ్ వరకు చూడండి. హలో మామా, నిన్న దసరా అయితే అయిపోయింది మామా. ఇప్పుడు అందరికి తెలిసిందే కదా, దసరా అయిన తర్వాత అందరు కల్లుంగ్ అయితే చేస్తారు. అందుకే మేము అందరం మనకి ఒక ఫీస్ట్ అయితే చేస్తామని, అందుకే మా ఊరు అమ్మోడు గుడి గారు అయితే ఫీస్ట్ అయితే చేస్తాం మామా. నేను ఇంకా మా ఫ్రెండ్ మార్నింగ్ గ్రోసరీ అని తెచ్చిన లోపల ఇక్కడ ఫస్ట్ నుంచి వచ్చి మా మామ చికెన్ అయితే కట్ చేస్తున్నారు. వెజిటేబుల్స్ అని కటింగ్ అయిపోయాక వంట వండడం అయితే స్టార్ట్ చేసాం మామా. చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి చెఫ్ అన్నమాట. ఇక్కడ మాత్రమే కాదు, వైజాగ్ లో ఒక హోటల్ లో చెఫ్. నేను కోల్ అయితే కొట్టింది కదా, ఆ కోల్ తోనే కర్రీ చేస్తున్నాము. ఎవరెవరు నిన్నటి వీడియో చూడలేదు వెళ్ళి చూడండి మామా. ఈ రోజు ఐటమ్స్ వచ్చేసి నాటుకోడి కర్రీ ఇంకా బగాడా రైస్. మేమందరం అయితే ఆ రైస్ రెసిపీ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎలా ఉందో రెసిపీ మీకు అయితే చెప్తాను. తర్వాత ఇద్దరేమో వెజ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ కోసం మష్రూమ్ కర్రీ అయితే చేసాం మామా. మీరు అనుకుంటారు కదా నేను కుక్ చేస్తున్నానని, నాకైతే అంత సీన్ లేదు, కానీ కొద్దిగా వచ్చు మామా. మీకైతే ఇప్పుడు బగాడా రైస్ రెసిపీ అయితే చెప్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ ని అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాలి. ఇంకో కంటైనర్ లో అయితే ఆయిల్ ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. దానిలో పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, ధనియా ఇంకా పెరుగు వేసి దానిలో పచ్చిమిరపకాయలు కూడా వేయాలా. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి మామా. తర్వాత రైస్ కి సరిపోయేంత వాటర్ వేసి దానిలో రైస్ పోసేయాలి మామా. తర్వాత దమ్ పెట్టి ఉడికిన తర్వాత మన బగాడా రైస్ అయితే రెడీ అయిపోతుంది. వండడం అంతా కంప్లీట్ అయిపోయాక అందరం తినడానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా నాటుకోడి ఎలా కనిపిస్తుందో. ఇంకా రైస్ బిర్యానీకి వస్తే సూపర్ ఉంది మామా. మేమందరం అయితే ఫుల్ గా ఒక పట్టేసాము. అయితే బగాడా రైస్ ఇంకా నాటుకోడి అయితే కేక్ ఉంది మామా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళు కూడా ఒక రెస్టారెంట్ లో చెఫ్. మేమందరం మొక్క మెత్తకంటే ఒక కూపర్లో అయితే తింటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి మీద ధ్యాస పెడుతున్నాడు. వీడికి లెగ్ పీస్ పడలేదని మొక్క మీద ఎత్తలేదు. అందరం తినేసాక రైస్ అయితే కొద్దిగా మిగిలిపోయింది మామా. అందుకే గుడికడ ఆవును, అందుకే ఆవుకి అయితే పెట్టేశాము. అది తింటప్పుడు కుక్క వచ్చి దానికైతే డిస్టర్బ్ చేస్తున్నది. సరేలే అని అందరం గుడికడ కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాం మామా. అందరం పీక్ దగ్గర అయితే తినేసినాము. చూస్తున్నారు కదా అందరు అలా పడుకున్నారు, వీళ్ళిద్దరు అలా అవుతున్నారు చూడండి. మేమందరం అయితే కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాం మామా. ఇంకా వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఫాలో కొట్టడం మర్చిపోకండి మామా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామా, ఇలా ఫీస్ట్ చేస్తారని. బై ద వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మామా.